హే హే బాబాకి జై. జై బాబా అండి అందరికీ. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో బాలకృష్ణ గారు నమో మెహర్ బాబా పాడతారు. జ్యోతి గారు హారతిస్తారు. జై బాబా అండి బాలకృష్ణ గారు. मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार। नमो मेरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देव। जोहरुलिवे श्री मेहरु बाबा जोहरुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंచిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన। నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देव। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయమోక్షంబనుగ్రహింపుము అవ్యయమోక్షంబనుగ్రహింపుము। నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవ। ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవ। జై మెహర్ బాబా జై 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 జై మెహర్ బాబా జై। అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అండి। జై బాబా అండి బాలకృష్ణ గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. 8 అధ్యాయాల వరకు మనం తెలుసుకున్నామండి. అందులో బాబా యొక్క యాక్సిడెంట్, బాబా ఈ విధేయతకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, టైం పంక్చువాలిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే తన అంటే ఆ ప్రేమికుడి యొక్క తపన గ్రహించి బాబాయే ఎలా దర్శనాలిస్తారు. ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా సద్గురు కార్యసరిలో అంటే ఒక భగవంతుడు గురువుగా తన పాత్రని ఎలా నిర్వహిస్తాడో అన్నది మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు 9వ అధ్యాయంలో స్వస్థత అంటే 1952లో బాబా కారు యాక్సిడెంట్ తర్వాత బాబా ఎలా స్వస్థత చేకూరింది బాబాకి అన్నది ఐవిడ్ జ్యూస్ మనకి తెలియజేస్తున్నారండి. ఆ విషయాలు మనం తెలుసుకుందాం. 1952 జూలై 8న చార్మియాన్ని మిట్టిలి బీచ్‌కి పిలిపించారు బాబా. చార్మియాన్ అంటే మనకు తెలుసు కదా! ఐవిడ్ జ్యూస్ గారి అమ్మాయి. అప్పటి సంఘటనలు ఆమె ఇలా తెలియజేస్తోంది. చార్మియాన్ చెప్తోంది మనకి. అది ఈ జ్యూస్ గారు మనకు తెలియపరుస్తున్నారు. ఎలిజబెత్ ప్యాటర్సన్ గారింటికి వచ్చేటప్పటికి సాయంత్రం అయింది. బాబా బస చేసిన గది కింద అంతస్తులో బాబా వారి పాత శిష్యురాలైన రొవానో బోగిస్లాన్ గారి గదిలో ఆమెతో పాటు బస చేశాను. బాబా ఆమెను బాబా సీగిల్ అంటే బాబా గారి డేగా అనేవారట ఈ రువానాని. ఆమె ఒక జమీందారిని, ఉత్తమ వంశీకురాలు. మిలమిల మెరిసే లోతైన కళ్ళు, వంపుగల ముక్కు, నల్లని జుట్టు, మంచి వస్త్రధారణతో పాటు మాట చమత్కారి. ఆమె అంటే నాకు మంచి గౌరవం ఏర్పడింది చెప్తోంది జ్యూసు. చార్మియాను తను చెప్పిన విషయాలన్నీ జ్యూస్ మనకు తెలియజేస్తున్నారు. ఈ రువానా గురించి చెప్తోంది. ఆవిడ చాలా డబ్బున్నావిడ, మంచి వంశస్థురాలు. మనిషి కూడా చాలా మాట అంతా కూడా చమత్కారిగా, ఒక గౌరవభావం కలుగుతుంది ఆవిడని చూస్తే అని చెప్తోంది. మర్నాటి మధ్యాహ్నం భోజనం పూర్తయ్యే లోపల రువానో మధ్యలో లేచి వెళ్ళిపోయింది. తలుపు వైపు వీపు పెట్టి కూర్చున్న నాకు ఆమె ఎటు వెళ్ళిందో తెలియలేదు. చార్మియాన్ చెప్తోంది. సడన్ గా భోజనాల మధ్యలో లేచి వెళ్ళిపోయింట. ఎంతలో ఎవరో అవునా బాబా ఇంట్లో ఆమె ఎలా చేసిందా అని అనడం వినిపించింది. అంటే బాబా దగ్గరగా ఉంది కదా ఆవిడ. సడన్ గా అలా భోజనాల నుంచి లేచి వెళ్ళిపోవడం ఏంటి?
బాబా దగ్గర ఆవిడ అలా బిహేవ్ చేసిందని ఆశ్చర్యపోయారట. అలా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఏమిటా అని తల తిప్పి చూశాను. చార్మియాన్ చెప్తోంది రువానా యొక్క బిహేవియరు. రువాను పెద్ద నల్లని చుట్టలు కాలుస్తూ కుర్చీలో కూర్చునుంది. ఇంతలో మణి చేతిలో చిన్న పెట్టె పెట్టుకుని ఇంటి వెనక మేడ మెట్ల మించి దిగి వచ్చింది. ఆ చిన్న పెట్టె రువానా చేతికిచ్చి, బాబా ఇది నీకిమ్మన్నారు అని చెప్పింది మణి. నీ వాగ్దానం ప్రకారం రోజుకి 6 కంటే ఎక్కువ చుట్టలు కాల్చవద్దు అని చెప్పారని మణి రువానాతో చెప్పింది. రువానా పెట్టి తెరిచి చూసింది. దాని నిండా పెద్ద నల్లని చుట్టలున్నాయి. అప్పటి వరకు ఆమెను విమర్శిస్తున్న వారి నోళ్లు మూతపడ్డాయి. మేమెవ్వరినీ విమర్శించకూడదనే గుణపాఠం నేర్చుకున్నాం మేం. ఇంతకీ ఆ చుట్టలు బాబాకి ఎక్కడి నుండి వచ్చాయో తెలీదు. అంటే బాబా సమక్షంలో ఆవిడలా బిహేవ్ చేసిందంటే, బాబా చేయాలది. డిసైడ్ చేయాలి. ఆవిడని అనాలి. అంతే తప్ప మనమెవరం? మనకా ఏ హక్కు లేదు. ఎవరిని ఏ అంటే ఎవరిని సరైన వాళ్ళిలాంటి వాళ్ళు, వాళ్ళలాంటి వాళ్ళు, అలా ఇలాంటి వల్ల గాఢమైన సంస్కార ముద్రలొస్తాయని బాబా చెప్తున్నారు కదా! బాబా సమక్షంలో ఆవిడలా బిహేవ్ చేసిందనగా వెంటనే రియాక్ట్ అయిపోయారు వీళ్ళందరూ కూడా. ఏంటి బాబా సమక్షంలో అలా వెళ్ళిపోయిందావిడ, అలా వెళ్ళకూడదు, ఇలా మాట్లాడుతుంటే సడెన్‌గా మణొచ్చింది. ఆవిడ ఏదైతే చుట్ట కాలుస్తుందో అలాంటి చుట్టలున్న ఉన్న చుట్టల బాక్స్ తీసుకొచ్చి రువానాకిస్తూ, "నువ్విచ్చిన ప్రామిస్ ప్రకారం వీటిని కాల్చమన్నారు బాబా" అని చెప్పింది. అంటే బాబాకి సమ్మతమైనప్పుడు మనమెవరం? అందుకని ఇంకందరూ కూడా మేము గుణపాఠం నేర్చుకున్నాము. ఎవ్వరిని మేము విమర్శించకూడదనే గుణపాఠం నేర్చుకున్నాము. ఆ చిన్న విషయంలో అని చెప్తోంది. గతంలో కూడా ఈ విధంగా బాబా రువానాని ఒక ఉదాహరణగా వినియోగించారు. భారతదేశంలో బాబా ఆశ్రమంలో యూరోపియన్ శిష్యులు ఉన్న రోజుల్లో ఒకనాటి రాత్రి బాబా శిష్యులొకరు పొగాకు సేవించడం వల్ల కలిగే నష్టాల గురించి పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. అప్పుడు రువానా అక్కడే ఉంది. బాబా అతని ఉపన్యాసాన్ని అభినందించి తర్వాత అతన్ని ఊళ్ళోకి వెళ్ళి రువానా కోసం ఒక పెద్ద చుట్టలు పెట్టి కొనుక్కురమ్మని చెప్పారట. ఎవరైతే ఈ చుట్టలు హానికరం, కాల్చకూడదని ఉపన్యాసం ఇచ్చాడో అతని బాబా మెచ్చుకున్నారు. మెచ్చుకుని పైగా ఏమన్నారు బాబా, "రువానా ఒక చుట్టలు పెట్టి పట్టురమ్మన్నారట." తర్వాత బాబా అంటారు, "ఎవ్వరినీ విమర్శించవద్దు. నీ తోటివారిని విమర్శించడం చాలా చెడ్డ అలవాటు. దానివల్ల నీకేమవుతుంది దాని వలన? నేను మంచివాడననే దురహంకారం, గర్వము, దర్పము కలుగుతాయి. అప్పుడప్పుడు ద్వేషభావం జనిస్తుంది. ప్రతీకార భావం కూడా తలెత్తుతుంది" అని హెచ్చరించారు బాబా. బాబా ఇంకా ఇలా మందలించారు. ఎవరి మీద కోపగించుకోవద్దు. నిన్ను నిందించే వారిని ఆదరించు. ఎందుకంటే వారు నీ సంస్కారాల భారాన్ని స్వీకరించి మేలు చేస్తున్నారు. అలాగే వారి మీద జాలిపడు. ఎందుకంటే వారు వారి సంస్కార భారాన్ని మరింత పెంచుకుంటున్నారు అన్నారు బాబా. అందుకే మండలినండి ప్రతీదీ కూడా వాళ్ళకి బాబా అంటారు కదా! ప్రక్షాళన చేస్తాను అని. అందుకే ఈ వీసమంత అహం కూడా వాళ్ళలో పొడజూపిన వెంటనే బాబా ట్రీట్‌మెంట్ ఇచ్చేసేవారు. ఒకతను ఎవరంటే, ఎవరో బ్రాహ్మణతను. నేను మాంసం తినను అనే ఒక రకమైన అది మనకి ఆరో భూమిక వరకు ఈ నేను అనేది ఉంటుందని చెప్తారు కదా! అందుకని అతనిలో నేను మాంసం తినను, నేను సద్బ్రాహ్మణుడు అనే భావన ఉంటుందన్నమాట. అందుకని ఒకసారి అలోబతన అవతన వెళ్ళి అక్కడ అలోబా ఏం తింటే అదే తినమని చెప్తారు. అది తినేసొస్తాడు. బాబా చెప్పారు కదా! తినేసొస్తాడు. అప్పుడు బాబా అంటారన్నమాట, "ఇప్పుడు నీ బ్రాహ్మణికానికి ఏమి అయిపోదు. అది తినడం వల్ల అంటే నాలో ఏముంది? ఇంకా నేను బ్రాహ్మణ్ణి, నేను మాంసం తినను, నేను పవిత్రుడిని అనే భావన ఉంది కదా! అది కూకటి వేలుతో తీసేయడం చేస్తారన్నమాట. అంటే బాబా తినమన్నారంటే అలాంటివి తినమంటాడా భగవంతుడు? ఇది కాదండి ఆలోచన. సంస్కార ప్రక్షాళన చేస్తాడు అవతారుడుగా వచ్చినప్పుడు భగవంతుడని మనకి తెలియజేయడానికి బాబా ఇది చేస్తారు. మండలి విషయంలో ప్రతీదీ కూడా మనకనిపిస్తుంది. అయ్యో! అన్నీ సర్వం అర్పించుకున్న వాళ్ళకి బాబా ఇన్ని పరీక్షలు పెట్టారేంటి అంటే బాబా కూడా అంటారు, "మీరు నా కోసం వచ్చారు కనుక ఇది మీకు తప్పదు" అని. అలాగా ఆయన చేసింది ఏదైనా సరే సంస్కార ప్రక్షాళన కోసం, ఆ ఆత్మ పయనం కోసమే ఆలోచిస్తాడు తప్ప ఇంకేది కాదు అని చెప్తారు బాబా కూడా. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, వాళ్ళు ఒకవేళ ఆవిడలా బిహేవ్ చేసిందనుకో మీకెందుకు? దానివల్ల మీకు సంస్కార భారం వస్తుంది. అందుకని ఎవరిని విమర్శించవద్దు. ఎవరైనా నిన్ను బాధ పెట్టినా కూడా పక్కకెళ్ళిపోమన్నారు బాబా. కోపం వచ్చిందనుకోండి పక్కకెళ్ళిపో. ఆచరణ చేయకు. డాన్స్ చెయ్యి. నీకిష్టమైన మ్యూజిక్ అంటే డైవర్షన్ చెయ్యన్నారు బాబా కూడా. అంటే మనం అనవసరంగా మనం మాటలు పడుతూ ఉంటాం. అనవసరంగా మనల్ని ఎవరైనా అన్నా కూడా మనం జై బాబా అనుకుని పక్కకెళ్ళిపోవాలి. కానీ చాలా కష్టమండి.
చాలా కష్టం. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా మన మీద ఎవరైనా నింద వేస్తే తట్టుకోవడం కష్టం. కానీ బాబాని ప్రేమిస్తున్నాం. బాబా మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే తండ్రి ఇచ్చ అంగీకరించాలి కనుక మనం ప్రేమికులుగా ఇన్ని తెలుసుకున్నాం కనుక డైవర్షన్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఏ విషయంలోనైనా సరే మన ఆత్మ ప్రయాణానికే ప్రభువు ఇచ్చాడని మనం తీసుకోవాలి. అది కష్టమైన, సుఖమైన, బాధైన ఏదైనా సరే. అందుకే బాబా అమితమైన సహనం కలిగి ఉండు అంటారు అందుకే. అందుకని ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, ఒకవేళ వాడే నీ ప్రమేయం లేకుండా నిన్ను నిందించాడనుకో, వాడు సంస్కారాల భారాన్ని మరింత పెంచుకుంటున్నాడని గ్రహించు అంటున్నారు బాబా. ఆ వేలో మనం ఆలోచించామనుకోండి అసలు కోపమే రాదు. ఎవరిని ఏమి అనం. అంతటా అన్నిటా కూడా మనం ప్రేమే చూస్తాం. అందుకని బాబా చాలా ఈజీ వేలో చెప్తున్నారు. ఈ సంస్కార మూటని పెంచుకోవడం కాదమ్మా. ఎవరైనా ఏదైనా అన్నారంటే సంతోషించు. వాళ్ళకి థాంక్స్ కూడా చెప్పమన్నారు బాబా. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, వారి మీద జాలిపడు. ఎందుకంటే వారి సంస్కారాల భారాన్ని మరింత పెంచుకుంటున్నారు అన్నారు బాబా. మనం ఎవరినైనా నిందించే ముందు మనలో వారి ఎడల విరోధం ఉందా? లేదా? ప్రతీకార వాంఛ ఉందా? అన్నది తెలుసుకుంటే ఈ అలవాటు నుండి తప్పించుకోవచ్చని నేను భావిస్తున్నానని జూస్ చెప్తున్నారు. అంటే ఒక ఆలోచనొచ్చితే ఆచరణ వద్దని ఎందుకన్నారంటే బాబా, ఏదైనా సరే గాఢ సంస్కారం అయిపోతుందండి. ఒకవేళ అది మాట అనకపోయినా కూడా అది లోపల లోపల ఉంచేసి అందుకే కక్ష పెట్టుకోవద్దు అంటారు చూడండి పెద్దలు కూడా. అది జన్మ జన్మల వరకు బంధం అయిపోతుంది అని. అందుకని మనం ఆలోచించాలట. అది విరోధంగా ఉందా? ప్రతీకార వాంఛ కింద ఉందా? అన్నది ఆలోచించి అడుగు వేయాలని జూస్ చెప్తున్నారు. సరోషు నవ్వు పుట్టించే సంఘటన ఒకటి తెలిపారు. బాబా నార్త్ కరోలినాలోని దుర్హం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో అక్కడి డాక్టరు రాత్రి సమయంలో బాబా దగ్గర ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు అన్నాడు. అది ఆస్పత్రి నియమం అని చెప్పాడు డాక్టర్. డాక్టర్ నీలులను కూడా అనుమతించలేదు ఆ డాక్టరు. అది విన్న వెంటనే బాబా అన్నారు, "నేనిక్కడ ఉండను, వెళ్ళిపోతాను" అన్నారు బాబా. దానికి మండలి బాబాను అలా చేయవద్దు. మీ పరిస్థితి ఇంకా మెరుగుపడవలసి ఉంది. మీరు నయమయ్యే వరకు ఇక్కడే ఉండాలి అన్నారు వాళ్ళు. సరోషు డాక్టర్‌తో ఇలా అన్నాడు. ఇలా చూడండి, మీ రూల్స్ నాకు తెలుసు. ఈయన మౌనంలో ఉన్న ఆధ్యాత్మిక గురువు. మాలో ఎవరైనా ఈయనతో ఉండకపోతే, ఆయన పరిస్థితి తీవ్రమై మరణిస్తే జరిగే పరిణామాలేమిటో మీకు తెలుసా? అవసరమైనప్పుడు ఆయన బాధలు చెప్పుకోవడానికి దగ్గరెవరైనా ఉండాలి కదా! మీ ఆస్పత్రికి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసుకోండి అని చెప్పాడు. ఈ డాన్కిన్. సరోజ్ చెప్పాట. డాక్టర్ కొంచెం ఆలోచించి, సరే మీ విషయంలో మినహాయింపిస్తున్నా. అయితే ఒక సమయంలో ఒక్కరే బాబాతో ఉండాలి అన్నాడు డాక్టరు. అలా మంచే జరిగింది అన్నాడు సరోషు. అంటే కొన్ని రూల్స్ పెడతారు కదా హాస్పిటల్‌లో. మరి బాబా భగవంతుడని చెప్పకూడదు. అవతారుడని చెప్పకూడదు. అందుకని ఆధ్యాత్మిక గురువు అంటున్నాడు. అని ఆయన మౌనంలో ఉండి ఏదైనా బాధపడుతున్నారనుకోండి, పక్కన ఎవరు లేకపోతే, ఆయనకి ప్రమాదం జరిగితే, మీ హాస్పిటల్‌కే చెడ్డ నేమ్ వస్తుందనేసి అప్పుడు ఒప్పుకున్నట్టు డాక్టరు. ఆ సరదా అయిన సంఘటన సరోష్ మాతో షేర్ చేసుకున్నాడు అని చెప్పి జూస్ గారు చెప్తున్నారు. జూన్ 17 మిట్టల్ బీచ్ సెంటర్ నుండి బాబా ఒక సందేశాన్ని సర్క్యులర్ ద్వారా పంపించారు. మెహర్ బాబా ఒకే ఒక దివ్యత్వాన్ని, ఒకే ఒక దివ్య గమ్యాన్ని చేర్చే ప్రపంచంలోని వివిధ మతములు అంటే ఇస్లాం, దానికి అనుబంధమైన సూఫీజం, క్రైస్తవ మతము, దానికి అనుబంధమైన మార్మిక శాస్త్రము, ప్రాగ్దేశాలు, వాటికి సంబంధించిన వేదాంతం, విశాలమైన బౌద్ధ మతం, అనుష్ఠానయోగ్యమైన జొరాస్ట్రియన్ మతం, జైన మతం, ఇలా అన్ని మతాలతోనూ సమానంగా సంబంధపడి ఉన్నారు. అదేవిధంగా మెహర్ బాబా ఈ మతాలన్నిటికీ అతీతంగా కూడా ఉన్నారు. ఈ అన్ని మతాల వారిని యథార్థ సత్యత్వంలో మేలుకొల్పడానికి వాటన్నిటిని పునరుద్ధరించారు. విశ్వవ్యాపకంగా ఆమోదయోగ్యమైన సూఫీ మత పునరుద్ధరణకు నియమావళి అందించారు బాబా అని చెప్తోంది. 1952 జూలై 9న బాబా ఒక వ్యక్తిగత సందేశాన్ని పంపించారు. అదేంటంటే, సూఫీ మత మౌలిక సిద్ధాంతాలను కొనసాగిస్తూ, వాటి విలువలు పాటిస్తూ, వాటి జ్ఞానాన్ని, ఆచరణను విస్తృతపరచడానికి సూఫీ మత పునరుద్ధరణ కార్యక్రమం నిర్దేశించబడింది. అటువంటి నేను పునర్తించిన సూఫీ మతం భగవత్ ప్రాప్తికి అనుకూలమైన ఏకైక మార్గంగా వ్యక్తమవుతుంది అన్నారు బాబా. నా చేత పునర్ధింపబడే ఏ మతము అనుసరించేవారైనా చివరకు నన్ను ప్రేమించి
మతములను గాక నన్ను కనుగొంటారు. బాబా అంతే కదా! సూఫీ మతాన్ని పునరుద్ధరించారు కదా! ఫస్ట్‌లో జూసీకి చాలా కష్టమైపోయేది. అందుకని బాబా ఆ రూల్స్ అన్నీ కొంత కొత్త నియమావళి ప్రకారం అంటే బలవంతంగా ఎవరిని సూఫీలోకి లాక్కూడదు. వాళ్ళని చాలా అన్వయంగా, విధేయతతో, ప్రేమతోనే వాళ్ళకి ఆ మొత్తం పద్ధతులన్నీ చెప్పాలి. ఇలా కొన్ని రూల్స్ పెట్టి కొత్తగా రీఓరియంటెడ్ చేశారు సూఫీ మతాన్ని. అది చెప్తున్నారన్నమాట బాబా కూడా. అన్ని మతాల సారం ఒక్కటే. కానీ ఈ సూఫీ మతం పునరుద్ధరించాను కదా! దీని ఉద్దేశ్యం ఏంటి? భగవత్ ప్రాప్తికి అనుకూలమైన ఏకైక మార్గంగా వ్యక్తమవ్వాలి. అంటే భగవంతుడి కోసమే ఏ మతమైనా, ఏదైనా మతం అనేది ఎందుకు పెట్టుకుంటామండి? కొంచెం డిసిప్లిన్ కోసం భగవంతుని ఏకైక లక్ష్యంగా ఉండాలి. కానీ దాన్నేం చేసాం? కర్మకాండ కింద చేసేసి ఒక్కొక్కళ్ళు ఒక మతం కింద పెట్టి భగవంతుని మరిచిపోయి కర్మకాండల వెంట పడుతున్నారు. అందుకని బాబా ఏం చెప్తున్నారు? నా చేత పునర్దింపబడే ఏ మతము అనుసరించేవారైనా అందుకే బాబా చెప్తున్నారు. నువ్వు ఏ దేవుడినైనా పూజించు. కానీ నీ నీ ఆరాధన నిజమైతే రాముడినే నాలో చూస్తావు. నీ కృష్ణుడినే నాలో చూస్తావు అని బాబా ఎందుకు చెప్పారు? ఎందుకంటే భగవంతుడు ఒక్కడే ఆ సనాతనుడును, ఆ పురాణ పురుషుడని ప్రేయర్‌లోనే చెప్పారు. బాబాయే స్వయంగా చెప్పారు. కాబట్టి ఏ మతంలో అనుసరించినైనా సరే పర్వాలేదు. చివరికి నన్ను ప్రేమించి మతములను గాక నన్ను కనుగొంటారు. ఎప్పుడైతే భగవంతుడు ఒక్కడే, ఈ మతాలన్నీ భగవంతుని దరి చేరడానికే నువ్వు భావించి, ఆ మతం ప్రకారం నువ్వు వెళతావో, అప్పుడు నన్ను ప్రేమిస్తావు, నన్ను కనుగొంటావు అని చెప్తున్నట్ట బాబా. తర్వాత బాబా ఇంగ్లండ్ మీదుగా భారతదేశం వెళ్ళేలోపు కొన్ని రోజులు గడపడానికి న్యూయార్క్ వస్తానని ఉత్తరం రాశారు. జూలై 18, 19, 20 తేదీలలో 66 పశ్చిమ వీధుల్లో ఉన్న మా అపార్ట్మెంట్‌లో అక్కడ వారికి దర్శనమిస్తానని కూడా బాబా తెలియజేశారు. బాబా తన 12 మంది స్త్రీ, పురుష అనుచరులతో మా ఇంటికి వస్తానన్నారు. మా ఇల్లు చిన్నది. అందరికీ సరిపోదు అన్నా. అయితే వారిని గ్రూపులుగా విడదీసి ఊరి బయట హోటల్‌లో ఉంచాలనుకున్నాం. ఫిలిప్స్, ఫెడరిక్ వెస్ట్ చెస్టర్ లాంగ్ ఐలాండ్‌లోను, నేను న్యూజెర్సీలోను విడిది కోసం ప్రయత్నించాం. బాబా వారి విధానాలలో ఇది నా మొదటి అనుభవం. బాబా తరచూ ప్రణాళికలు మారుస్తూ మన విధేయతను పరీక్షిస్తూ ఉంటారు. జూలై నెలలో ఉష్ణోగ్రత 95 డిగ్రీలకు ఎప్పుడూ తగ్గదు. వర్షాలు కూడా పడవు. మా ఇంటి కిటికీలకు ఎయిర్ కండిషన్ పెట్టడానికి అనువుగా లేవు. నేను చెవికి వైరస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. చూసి చెప్తున్నారు బాబా వస్తానన్నారు కదా! ఆ ఏర్పాట్లన్నీ చేయడం కోసం వాళ్ళకి విడిది ఇల్లు చిన్నది కనుక వేరే వేరే ప్లేసుల్లో వాళ్ళకి విడిదివ్వడం. తన ఇంటినేమో ఎయిర్ కండిషన్ పెడదామంటే తనకి ఇయర్ ఇన్ఫెక్షన్ ఏదో ఉందిట. బాబా దర్శనం కోసం ఒక్కొక్కరికి 3 నిమిషాలు కేటాయించారు. దర్శనార్థులు కనీసం 700 ఫోన్ కాల్స్ చేశారు. ఎట్టకేలకు బాబా వారి 6గురి స్త్రీమండలి, ఎలిజబెత్ ప్యాటర్సను, ఆమెకు చేసే నర్సు, వంట మనిషి, ఆమె సహాయకురాలు ఉండేందుకు హార్ట్‌డెల్స్ న్యూయార్క్‌లోకి ఇల్లు దొరికింది. మిగిలిన వారు అక్కడికి దగ్గరలోనే మరో ఇంట్లో, మరికొందరు సూఫీ సెంటర్‌లో బస చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. సెంటరు రిఫ్రిజిరేటర్ నిండా ఆహార పదార్థాలను స్టాక్ చేసి పెట్టాం. అయితే ఆహారమేమీ ఏర్పాటు చేయవద్దన్నారు బాబా. అందుచేత ఫ్రిడ్జ్ ఖాళీ చేసేశాను. మండలి వారు ధర్మంగా ఆహారం స్వీకరించడం బాబాకి ఇష్టం లేదని గ్రహించా. కానీ నేను వారి ఎడల ఆతిథ్య ధర్మం నిర్వర్తించాలనుకున్నాను. బాబా అక్కడున్న రోజుల్లో చార్మియాను బాబాని మండలి వారిని కావలసిన చోట్లకు కార్లలో తిప్పేది. యాహ్! మెహర్‌జీ, సరోషు ఇతర పనులు చేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు డార్విన్ షా, ఫ్రెడ్ వింటల్ సహాయపడేవారు. ఈ పనిలో నేను గ్రహించిందేమిటంటే, గురు సేవలో ఉండేవారు నిరంతరం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. 1941లో చాంజీ తన డైరీలో ఇలా రాసుకున్నారు. గురువు శిష్యుల మధ్య వ్యతిరేకత సృష్టించి, దాని వలన కలిగిన సంఘర్షణ నుండి వెలువడిన శక్తిని తన పనిలో వినియోగిస్తాడు అని. ఆ సందర్భంలో సంబంధపడిన తన శిష్యులకు, బయట వారికి కూడా తన పనిలో సహాయపడే అవకాశాన్ని కలుగజేస్తాడు గురువు. ఆ విధంగా వారు ఎరుకతో గాని, ఎరుక లేకపోయినా లబ్ధి పొందుతారు. అప్పుడప్పుడు వారు ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయేవారు. బాబాకి తన పని కోసం ఇటువంటి శక్తి అవసరమవుతూ ఉంటుంది. అందువలననే తరచూ బాబా కార్యక్రమాలలో మార్పు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఒకే విధమైన ఆజ్ఞను పునరుద్ఘాటిస్తూ ఉంటారు. అదే పని మళ్ళీ మళ్ళీ చేయిస్తూ ఉంటారు. ఎదుటివారికి బాబా చుట్టూ మూర్ఖులు ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు పీటర్‌ని
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగినట్లు బైబిల్‌లో చార్మియాన్ చదివింది. అలాగే 1958లో మెట్టిల్ బీచ్‌లో బాబా ఎలియనార్ స్మిత్‌ని "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అనేక సార్లు అడిగారు. ప్రతిసారి అవునని చెబుతూ ఉండేది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇదే ప్రశ్న అడిగి, "నువ్వు చెప్పిందే నన్ను ప్రేమిస్తున్నావని ఎలా తెలుస్తుంది?" అని ఎదురు ప్రశ్న వేశారు బాబా. "నువ్వు చెప్పందే నన్ను ప్రేమిస్తున్నానని ఎలా తెలుస్తుంది?" అని బాబా ఎదురు ప్రశ్న వేశారట. అంటే బాబా యొక్క కార్యక్రమ విధానం ఎలా ఉంటుందంటే, ఆ ఒత్తిడికి మనం ఏమనిపిస్తుందంటే ఒక్కొక్కసారి అంటే మనకి చిన్న చిన్న విషయం ఒక సహవాస పెట్టుకున్నా, మనం సెంటర్‌కెళ్దామనుకున్నా, ఎన్నో మాయ ప్రభావం ఎక్కువుంటుంది అంటారు నాగేశ్వరరావు గారు. బాబా చెప్పిన మాటది. అంటే మనం బాబా వైపు మొగ్గు చూపుతామా, మాయ వైపు మొగ్గు చూపుతామని ఆ టైంని చూసుకుంటాడన్నమాట తండ్రి. ఇదేంటి ఇన్ని హడల్స్ ఒస్తున్నాయి అని మనం అనుకుంటాం. కానీ అది మన సహనానికి, ప్రభువు మీద మనకున్న అచంచల ప్రేమకు ఒక పరీక్షను భావించాలండి. అదే చెప్తోంది. దాన్ని ఆ శక్తిని వాడుకుంటాడు ప్రభువు అని చెప్తోంది. ఎన్ని హడల్స్ వచ్చినా మనం బాబా వైపే మొగ్గు చూపాలి అని చెప్తోంది జ్యూసు. అలాగే బాబా ఒక్కొక్కసారి అన్నీ మార్చేసేవారు కదా ప్లానింగు. ఒక 9కి వస్తాననేవారు, 8కే వచ్చేసేవారు. ఒక్కొక్కసారి అసలు రాననేవారు. అలాగే ఒక అమ్మాయిని ఎప్పుడు కూడా "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడుగుతుంటే ప్రతిసారి పాపం ఆవిడ చాలా సహనంగా "అవును, అవును" అని చెప్పేది. ఆఖరి ఇంకో క్వెషన్ ఏమేస్తున్నారు బాబా, "నువ్వు చెప్పాలి కదా! బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను చెబితే గాని అవునని అంటున్నావు తప్ప, నీ అంతట నువ్వు ఎప్పుడు కూడా బాబా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పట్లేదు. అలా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అంటారట. ఇలా ఉంటాయి బాబా యొక్క కార్యక్రమ విధానాలు అని చెప్తోంది జ్యూసు. జూలై 10న బాబా నన్ను మౌనం ఉండమన్నారు. ఆ రోజు గురువారం. పని మనిషికి మధ్యాహ్నం సెలవు. నా భర్త వాషింగ్టన్‌లో ఉన్నాడు. అందుచేత ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుని సహాయం ఇవ్వడానికి ఒక శిష్యుని వచ్చారు. అదే రోజు మా ఇంటి యజమాని హోటల్‌లోని పెద్ద కిటికీని రిపేర్ చేయించడానికొచ్చాడు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. నేల మీద మేకులు, పెయింట్లు, గాజు ముక్కలు, అద్దాలు చాలా చెత్తగా ఉంది మా ఇల్లు. ఇదంతా చూసి చిర్రెత్తుకొచ్చింది నాకు. గత 3 ఏళ్లుగా చిట్లిన పాదాలతో బాధపడుతున్న నా భర్త కూడా లేడు. అంటే వాషింగ్టన్‌లో కూడా మిస్టర్ జ్యూస్ గారి నీలిరంగు ఏదో సూట్ పోయిందిట. మళ్ళీ దొరకలేదు. అంటే అంత చాలా డిస్టర్బ్‌గా ఉంటుందన్నమాట. ఆ వాతావరణంలో మౌనం ఎలా ఉందో చెప్తోంది జ్యూసు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి మేరియన్ ఫోన్ చేసి నాకు సహాయం చేయడానికి బాబా తనను వెళ్ళమన్నారని చెప్పింది. ఆ తర్వాత బాబా అక్కడే ఉన్న చామియాన్‌తో "ప్రపంచానికి పిచ్చెక్కింది. మీ అమ్మకి పిచ్చి ముదిరింది" అన్నారట. అంటే అంత మాయలో మనం అతుక్కుపోయేలా పరిస్థితులొచ్చేస్తాయండి. ఇంక వద్దురా బాబా అన్న స్థితికెళ్ళిపోతాం మాట. అందుకని బాబా యొక్క పరీక్షా సమయాలు అలా ఉంటాయి. మౌనం ఉండమంటారు. ఆ మౌనం ఉందామంటే పరిస్థితులు ఇంత డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి మనకి. మనమైనా చూడండి జూలై 10కి మౌనం ఉందామంటే చాలా ప్లాన్‌లు వేసేసుకుంటాం. కళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి మనకి. మనం మాట్లాడేసినట్టు, ఏదో ఎవరో మనని డిస్టర్బ్ చేసేసినట్టు అంత కన్‌ఫ్యూజ్‌గా ఉంటామాట. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా భగవంతుని పట్టుకుని ఉండాలి అని చెప్పడం కోసం ఈ ఈ విధానం చెప్తోంది జ్యూస్ కూడా మనకి. ఆ తర్వాత మేరియాన్ నాకు సహాయం చేయడానికి వచ్చింది. ఇల్లంతా ఒక కొలిక్కి రావడానికి సహాయపడింది. ఆమె చేసిన సహాయం అంతా ఇంతా కాదు. నేనెప్పుడూ మరవలేను. అంటే ఆ పీక్‌కెళ్ళాక అప్పుడు బాబా సహాయం అందుతుందనమాట. అంటారు కదా! నీళ్ళ వరకు ముంచేస్తాడు గానీ తల మునగనివ్వడు అని ఎవరో అంటారు ఒక ఎగ్జాంపుల్ కింద. అంటే ముంచేస్తాడు కష్టాలొచ్చేస్తాయి. కానీ మునిగే వరకు ఎంతవరకు తల వరకే ముంచుతాట. తల మాత్రం మునగనివ్వకుండా చూసుకుంటాడు బాబా అని. అలా ఉంటుంది పరిస్థితి అని చెప్తోంది జ్యూసు. మెరియాను కిటికీలకు తెరలు కుట్టించడానికి బయటికెళ్ళింది. ఐస్ పెట్టేందుకు ఓ పెద్ద ట్రే కొనుక్కొచ్చింది. అప్పట్లో న్యూయార్క్‌లో మా ఇంట్లో ఫ్యాన్లు లేవు. అది తిరుగుతూ పెద్ద యంత్రంలా శబ్దం చేస్తోంది. అప్పుడే బాబా డీ బ్లాస్సో అనే కుర్రాడు కూడా వచ్చాడు. అతడు దాన్ని పరీక్షించి, ముర్షిదా వీటికి తప్పుడు స్క్రూలు బిగించారని చెప్పి ఆ శబ్దం నుంచి పక్కకు తీశాడు. అంటే ప్రతి సెకను, ప్రతి నిమిషం కూడా ఆ మౌనంలో నేను టెన్షన్ పడ్డాను అని చెప్తోంది. ఒకసారి బాబా జరగవలసినదంతా నెరవేర్చడం వల్ల విడుదలయ్యే శక్తి నా అవతరణం గుర్తు చేస్తుంది. అనంతుడు, శాశ్వతుడు అయిన నేను పరిమితులు నిరంతరం మార్పు చెందే వారి ద్వారా పనులను నిర్వహించేటప్పుడు అద్భుతమైన శక్తి వెలువడి నా కార్యక్రమం సహాయపడుతుంది అన్నారు. కాబట్టి నేను మంచి ఉదాహరణ ఏంటంటే నరకంలోని దుష్ట శక్తులు అన్నీ వచ్చి నా నెత్తిన పడి నా ప్రయత్నాలన్నీ భంగం చేశాయి అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఇంకెక్కడా లేవు. అంటే పరీక్షా సమయం అంటారు చూసారా? బాబా కోసమే. బాబా చెప్పారు కనుక చేస్తున్నాను. రాకపోతే నా వల్ల అవుతుందా అంటాం. కానీ ఈ మౌనం ఉండడంతో పాటు ఈ పరిస్థితులను కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నాడు బాబా. మనకి
విధేయత గురించి చిన్న విషయం చెప్పేసి ముగించేస్తానండి. రోడా, దుబాషిని వాళ్ళున్నారు కదా! వాళ్ళిళ్ళలో బాబా నామం జరుగుతూ ఉంటుంది. అద్భుతమైన ప్రేమికులు. బాబా ముందు రోజే అడుగుతారు, "నీ కొడుకుని నాకిచ్చెయ్యి" అని. అంటే వాళ్ళనుకుంటారు బాబా దగ్గర ఇచ్చేస్తే బాబాయే చదువు చెప్పించుకొని బాబా దగ్గరుంటాడు. అంతకన్నా అదృష్టమేముందని. అలాగే బాబా ఈ రోజు నుంచి వాడు నీ బిడ్డ అని చెప్పేస్తారు. సరే మొన్నాడు కొన్ని రోజులు పోయాక వీళ్ళింట్లో నామం జరుగుతూ ఉంటుంది. ఆ బిడ్డ మేడ మించి దూకి చనిపోతాడు. చనిపోతే అందరూ కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. అన్‌కాన్షియస్‌లో ఉంటాడు. సీరియస్‌గా ఉంటాడు. అందరంటారు, "మేము చేస్తాం. మీ నామం టైం" అంటే 5, 5 నిమిషాలు కేటాయిస్తారు కదా! మీ మీ మీరు వెళ్ళండి మీ బిడ్డ దగ్గరికి. మేం చేస్తాం నామం అంటే, "లేదు, లేదు. మేము నామం చేసే వెళ్తామంటారు." ఆఖరికి ఆ పిల్లాడు చనిపోతాడు. చాలా అసలు ఎంత విధేయత చూపిస్తారు బాబా బాబాకు కూడా కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయటండి. అతను అది ఆ నామం అయ్యాక ఆ పిల్లాడిని తీసుకొని పార్సీలో అక్కడెక్కడో పెడతారు కదా! బాడీని పెడుతున్నప్పుడు బాబాయే స్వయంగా అందుకున్నట్టు వాళ్ళకి కనిపిస్తాడట. ఏంటి రోడాకి, ఆది దుబాష్‌కి వాళ్ళ పిల్లాడిని బాబా ఇలా చేతులు పెడితే, ఆ చేతుల్లో ఈ పిల్లాడిని అందించినట్టుగా కనిపించడం. ఆ పిల్లాడు కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను కనిపించడం చేత వాళ్ళు కళ్ళమ్మట నీళ్ళెట్టుకొని వెంటనే బాబా దగ్గరికొస్తే బాబా ఆలింగనం ఇచ్చి, "నేను చాలా సంతోషించాను మీ విధేయతకి" అని చెప్పి, "ఇలాంటి విధేయత నేను కూడా చూపించలేనేమో" అంటాడు. అంటే వాళ్ళు అప్పుడే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అంటే బాబా అందుకే అడిగుంటారు. అందుకే మమ్మల్ని ప్రిపేర్ చేసుంటారు. నాకిచ్చెయ్యి అని అడిగింది అందుకా అని అప్పుడు వాళ్ళకర్థమయ్యి, దానికి విధేయత చూపించేస్తాను. చూపడం చాలా కష్టం. అలాగే ఒక పరిస్థితి బాబా పెట్టాడు అంటే, అందులోంచి బయటికి రావాలంటే ఒక ప్రాబ్లమొస్తే బాబాయే ముందు ఉండి, ఆ తర్వాత మన్ని ఆ ప్రాబ్లమ్‌లోకి రానిస్తాడు అంటాడు ఒక ప్రేమికుడు. 100% ప్రాబ్లమ్ అనుకుంటే 80% ఆయన భరించి 20యే మనకిస్తాడట. దానికే మనం అమ్మో బాబోయ్ అంటాం. ఎందుకంటే మన కర్మ ఫలంలో ఆయన ఎంటర్ అవ్వను. నీకు సహాయం శక్తినిస్తాను అంటున్నాడు తండ్రి. ఇక్కడ మౌనం ఉండమన్నాడు. కానీ అన్ని పరిస్థితులు బావుండవు. ఆఖరి టైంలో ఇంక చేతులెత్తే టైంకి పీక్ టైంలో బాబాయే చూడండి ఆ మెడిసిన్ ఉన్న పంపించారు. అంటే బాబా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ మన కర్మ వలన ఏమవుతుందంటే కొన్ని ఆటంకాలొస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించి బాబాకే ఇంపార్టెన్స్ ఇస్తే ఎలాంటి కష్టాన్నైనా మనం దాటేయగలమని బాబా భరోసా ఇస్తున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జ్యోతి గారు. జై బాబమ్మ. ఆది సచేతన శాంతి నికేతన నమో బ్రహ్మావో మెహరు ప్రభు ఆరతి అప్నావో మెహరు ప్రభు आरती अपनाओ प्रेम दीप में किए जलाऊं निविड़ अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं तुम मुझको सरसाओ मेरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में छा जाओ मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ आदि सचेतन
शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, प्रीतम मेहर प्रभु की जय, परब्रह्म परमात्मा मेहर बाबा की जय। జై బాబా అమ్మ రజని అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అందరికి జై బాబా అండి అందరికీ. అందరికీ జై బాబా. చెప్తాను నాకు ఫోన్ చేసి బాలరాజు గారు జై బాబా. బాలరాజు గారు జై బాబా అండి.